హలో అండి. ఈరోజు కథ కామదేవత. నేను చెప్పే కథలన్నీ నేను రాసుకున్నవి అండి, ఎవరిని ఉద్దేశించినవి కావు. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. హలో అండి, నా పేరు సెల్వి. నా పేరుకు తగ్గట్టే చాలా డిఫరెంట్గా ఉంటాను. అంటే అందరు అమ్మాయిలా కాకుండా ఏదో కొంత డిఫరెంట్గానే ఉంటానని నా ఫీలింగ్. ఏంటి ఎక్కువ చెబుతుంది అనుకుంటున్నారా? నా కథ తెలిస్తే నిజమే అంటారండి. కథలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఎక్కువ మందికి వెళ్తుంది. నేను పడ్డ కష్టానికి మీరు లైక్ చేస్తే కొంచెం హ్యాపీగా ఇంకా మంచి కథలు చేయడానికి నాకు హోప్ ఉంటుంది కదా, అందుకే అడుగుతున్నాను. ఓకే, కథ స్టార్ట్ చేస్తా. నా పేరు సెల్వి. నాకు కొంచెం కామ కోరికలు ఎక్కువ. ఈ విషయం మా అమ్మకి కూడా బాగా తెలుసు. నన్ను పద్ధతిగా పెంచాలని అస్తమానం తిడుతూ అలా చేయకు, ఇలా చేయకూడదు అని ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు కొట్టేది కూడా. అయినా మనం మారలేదు. ఇంకా చేసేది లేక నాకు 18వ సంవత్సరంలోనే పెళ్లి చేసేసింది. అంటే పెళ్లి చేసే ఆ వాంఛ తగ్గుతుంది అనుకుంది. అలాగే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసింది. మా ఆయన చాలా మంచివాడు. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి కేటరింగ్ చేస్తూ ఉంటాడు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాను కదా. ఒకరోజు ఆయనే చదువుకుంటావా అని నన్ను అడిగారు. చదువుకుంటాను అని అన్నాను. ఆయనే ఫీజులు కట్టి మరీ నన్ను చదివించారు. నేను కూడా ఇటు సంసారం అటు చదువు రెండు బాగానే బ్యాలెన్స్ చేశాను. మా అన్యోన్యమైన కాపురానికి గుర్తుగా 2 పిల్లలు కూడా పుట్టారు. కనడం అయితే నేనే కన్నాను కానీ ఏ రోజు వాళ్ళని సరిగ్గా పట్టించుకోలేదు. మా అమ్మే వాళ్ళని పెంచింది. ఇంకా చదువు పిల్లల్ని కనడంలో నాకు తెలియకుండానే 7 ఏళ్ళు గడిచిపోయాయి. నాకు పక్కలో మా ఆయన ప్రతిరోజు ఉండాల్సిందే. అలాగే 7 ఏళ్ళు గడిపేశాం. ఒకరోజు మా ఆయన, నేను రాత్రికి రాను, కేటరింగ్కి వేరే ఊరు వెళుతున్నాను, 2-3 రోజులు పడుతుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పి మరీ వెళ్ళాడు. ఆ 4 రోజులు నాకు చాలా కష్టం అనిపించింది. ఎలాగోలా ఆ 4 రోజులు గడిచాయి. మా ఆయన వచ్చారు. అంతా బాగానే ఉంది. చదువుకున్నావుగా, ఉద్యోగం చెయ్యొచ్చుగా అని మా ఆయనే అనడంతో జాబ్ కోసం ప్రయత్నించాను. నా అదృష్టం వల్ల ఏకంగా గవర్నమెంట్ జాబే వచ్చింది. మా వారు నేను చాలా సంతోషించాము. నేను నా జాబ్ చూసుకునేదాన్ని, ఆయన పని చేసుకునేవారు. ఇలా 6 నెలలు బాగానే గడిచింది. ఒకరోజు మా బాస్ నా రొమ్ములు తాకాడు. ఇంకేముంది, నాలో నిద్రపోతున్న కామదేవత నిద్రలేచినట్లయింది. బాస్ తాకగానే వెంటనే నేనే కౌగిలించుకున్నాను. బాస్ పని కానిచ్చాడు. అనుకోకుండా మొదలైన ఈ అక్రమ సంబంధం కంటిన్యూ అయ్యింది. ఇంట్లో మా ఆయన, ఆఫీస్లో బాస్. బాగానే ఉంది అనుకున్నాను. ఇంతలో బాస్కి పెళ్ళయింది. అసలే కొత్త పెళ్ళాం కదా, నన్ను దూరం పెట్టాడు. ఇంట్లో ఆఫీస్లో బాగా అలవాటైపోయి పగలు కూడా కావాలి అనిపించింది. ఆఫీస్లోనే ఇంకో 2 నా లైన్లోకి లాగాను. ఫ్రీగానే కదా, ఎవ్వరూ కాదనేవారు కూడా కాదు. నా కోరిక తీర్చేవారు. ఇలా 5 సంవత్సరాలు గడిచింది. నేను ఎన్ని చేసినా మా ఆయనకి మాత్రం ఎప్పుడూ దొరకలేదు. నా గురించి ఆఫీస్లో అందరికీ తెలిసి నన్ను వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేసేశారు. ఇక్కడి నుండి వెళ్ళడం ఇష్టం లేక నేను చాలా ట్రై చేశాను, కానీ వెళ్ళక తప్పలేదు. నేను మాత్రమే ఆ ఊరు వెళ్ళాను. మన సంగతి తెలుసు కదా, రాత్రి అయిందంటే కావాల్సిందే, అందులో తగ్గేదే లేదు. అనుకోకుండా డాక్టర్ సెట్ అయ్యాడు. వారానికి 2 సార్లు మా ఆయన నా దగ్గరికి వచ్చేవాడు. ఇలా 2 ఏళ్ళు గడిచాయి. డాక్టరు నేను
కలిసి గడిపే విషయం ఆ హాస్పిటల్లోనే పనిచేసే నర్స్కి తెలిసింది. ఇంకేముంది, మా ఆయనకి చెప్పేసింది. దాంతో నన్ను తిట్టి కొట్టి విడాకులు కూడా ఇచ్చేశాడు. అంతో ఇంతో కాస్త భయమైనా ఉండేది మా ఆయన ఉంటే. ఆ అడ్డు కూడా లేకపోయేసరికి నేను ఆడింది ఆట పాడింది పాట చాలామంది మగవాళ్ళతో చేశా. కానీ ఒక్క విషయం అండోయ్, నేను నా శరీర సుఖం కోసం మాత్రమే చేశాను. ఏ రోజు డబ్బుల కోసం చెయ్యలేదు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. నా ఉద్యోగం పోయింది. పోయింది అనడం కంటే పీకేశారు అనడమే కరెక్ట్. ఇప్పుడు డబ్బు అవసరం వచ్చింది. ఫ్రీగా నేను చేసే పనే బాగా డబ్బులున్న వాడితో చెయ్యాలని రాజకీయ నాయకులను, అంటే సంఘంలో మంచి పేరు మర్యాద ఉన్న ఒక వ్యక్తి దొరికాడు. హాయిగా సాగిపోతుంది. ఇల్లు కూడా కొనిపెట్టాడు. నగలు చీరలు కూడా తెచ్చేవాడు. చక్కగా బ్రతుకు సాగిపోతుంది. నాకు వయసు ఎలా పెరుగుతుందో అలాగే కోరికలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్ పరిచయం అయ్యాడు. ఈ రాజకీయవేత్త ఈరోజు రాడులే అని ఆటో డ్రైవర్ని రమ్మన్నాను. వాడు వచ్చాడు. మంచి రసపట్టులో ఉండగా రాజకీయవేత్త కూడా వచ్చాడు. నన్నే మోసం చేస్తావా అని పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్తో నా నెత్తి మీద గట్టిగా ఒకటిచ్చాడు. ఇంకేముంది, దెబ్బకి చచ్చాను. ఇంతకీ నేను ఎంతమందితో చేశానో చెప్పలేదు కదా. ప్లీజ్ అండి, ఇప్పటి వరకు విన్నారంటే మీకు నా కథలు నచ్చినట్టే కదా. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే, ఇంతకీ ఎంతమందితో చేశానో చెప్పలేదు కదా. సరిగ్గా 150 మంది అంట. ఈ విషయం నేను చచ్చాక పోలీసులు చెప్పారు. ఇదండి సెల్వి అనే నా కథ. నాలాగే ఎవ్వరూ ఇలా ఉండొద్దు. సరే అండి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్.